చాలా కష్టం. తహవూర్ రాణా కేసులో కూడా మనకి ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేసి మన ఇప్పుడంతా ఏంటంటే గనక మన కన్ఫెస్ చేసి మన దేశంలో ఉన్న కోర్టుల ముందర అతని కన్ఫెషన్స్ పెట్టగలిగితే మన చట్టం ప్రకారం అది క్లోజ్ అవుతుంది. అంతకు మించి ఏమీ లేదు. అతను మనకు స్పెషల్ గా చెప్పిన ఎవిడెన్స్ అంటూ మనకు తెలియని ఎవిడెన్స్ ఏమీ లేదు. అతను ఆల్రెడీ చెప్పింది ఇప్పుడు చెప్పింది అమెరికాలో చెప్పాడు. అంతకంటే ముందర మనకు కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉన్నది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. కాబట్టి దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఒక ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ లో ఇలా జరగాలి కాబట్టి అతని కన్ఫెషన్స్ మనం తీసుకోవాలి. దాని దృష్ట్యానే తహవూర్ రాణా యొక్క కన్ఫెషన్స్ అన్నవి గతంలో మనం పెట్టిన ఎఫ్ఐఆర్ కావచ్చు, మన ఛార్జ్ షీట్లు కావచ్చు, మనం అజ్మల్ కసాబ్ ని ఉరి తీసినప్పుడు పెట్టినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఇతను మన దేశంలో వచ్చి చెప్పిన తర్వాత ఇవన్నీ కూడాను అతన్ని కన్ఫర్మ్ చేస్తాం కదా. నువ్వు అక్కడేం చెప్పావు, ఇక్కడేం చెప్పావు, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ దీన్ని ఏమంటావు, ఇవన్నీ జరుగుతుంది. మన దేశంలో ఎవిడెన్స్ కు ఒక ప్రాసెస్ ఉంది. మన దేశంలో ఆ ఎవిడెన్స్ ప్రొసీజర్స్ ప్రకారం అతన్ని మనం గ్రిల్ చేస్తాం, అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, దాన్ని కోర్టులో మనం ప్రవేశపెడతాం. అతనికి అఫ్ కోర్స్ అధికారాలు ఉంటాయి. కోర్టులో వెళ్ళి నేను ఇవ్వలేదు, నాకు తెలియదు, ఇవన్నీ చెప్పొచ్చు అతను. బట్ ఈ ఎవిడెన్స్ అంతా ఉంటుంది కాబట్టి ఫైనల్ గా మన కోర్టులు నిర్ణయించారు. సో మన కోర్టులో ప్రస్తుతానికి అజ్మల్ కసాబ్ ఒక్కడే దొరికాడు, ఇంకెవరు దొరకలేదు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. జకీవుర్ రెహమాన్ లెక్కీ పాకిస్తాన్ లో ఉన్నాడు, డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తర్వాత ఇతను తహవూర్ రాణా, వీళ్ళందరూ అమెరికాలో దొరికారు. మిగతా ఇతరత్ర హ్యాకర్స్ అందరూ కూడా మనకు పాకిస్తాన్ లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద మన కేసులు ఉన్నాయి. కానీ మన కోర్టులలో మన చట్టాల ప్రకారం దాన్ని క్లోజ్ చేయాలంటే వాళ్ళని ఇంట్రాగేట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఎవిడెన్స్ గా తీసుకొచ్చి ముందర పెట్టాలి. అప్పుడే కానీ వాళ్ళ మీద ఏమో మనం చర్య తీసుకోవచ్చు. అది జరగనంత వరకు అలాగే ఉంటుంది కేసు, ఓపెన్ కేసే ఉంటుంది. కాబట్టి తహవూర్ రాణా కేసులో తప్పకుండా ఆ మిగతా ఏవైతే అవన్నీ కూడా క్లోజ్ చేస్తాము. తర్వాత మనం అఫ్ కోర్స్ కోర్టులో మనం అడగాల్సింది అడుగుతాము. ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల దృష్ట్యా మనం అతన్ని ఉరి శిక్ష విధించమని మనం అడుగుతాం కోర్టుని. కోర్టు నిర్ణయిస్తుంది. ఫైనల్ గా కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే మన దేశంలో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే దేశ ప్రధానమంత్రిని చంపిన వాళ్ళే ఈ రోజు హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు బయట. కాబట్టి ఇది ఒక మన దౌర్భాగ్యం మన దేశంలో ఉంది. దేశ ప్రధానికే మనకు రక్షణ లేనప్పుడు, ఆయనకే న్యాయం జరగనప్పుడు మిగతా దేశంలో మిగతా పౌరుల పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతోంది. కోర్టు ఈ రోజు ఎలా ప్రవర్తిస్తున్నా చూస్తున్నాం మనం. చిన్న చిన్న పిల్లల్ని మానభంగం చేసి కిరాతకంగా చంపినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఫ్యూచర్ ఉంది అని చెప్పి కోర్టులు వదిలేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి ఉదంతాలు మనం చాలా చూస్తున్నాము. చాలా చాలా దౌర్భాగ్యమైన విషయం. కాబట్టి కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఫైనల్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ఏం నిర్ణయిస్తుంది, టాడా కోర్టు నుంచి మనకు హైకోర్టు, తర్వాత మనకు సుప్రీంకోర్టులో ఇవన్నీ అయిన తర్వాత బహుశా అక్కడ కూడా ఉరిశిక్ష ఖరారు చేస్తే మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడం. అంతలోపల ఎన్ని ప్రభుత్వాలు మారుతాయో మనకు తెలియదు. మనకు రాజీవ్ గాంధీ హత్య కేసులో మనకు తెలుసు, అప్పటి రాష్ట్రపతి అదే పనిగా ఆవిడ 5 సంవత్సరాలు కూర్చుంది, అనేది ఏం నిర్ణయం తీసుకోలేదు. ఫైనల్ గా సుప్రీంకోర్టు ఇంతకాలం మీరు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి వీళ్ళు వదిలేస్తున్నాం అని చెప్పి వదిలేశారు వాళ్ళని. కాబట్టి ఇటువంటి మన జ్యుడిషియల్ హిస్టరీలో చాలా అవకతవకలు జరిగినాయి కాబట్టి మనం ఏం చెప్పలేం. తహవూర్ రాణాకి ఫ్యూచర్ లో ఏం జరగబోతుందని చెప్పడం చాలా కష్టం. ప్రభుత్వాల అధీనంలో చాలా తక్కువ ఉంటుంది, కోర్టుల అధీనంలో చాలా ఉంటుంది. ఒకసారి అతన్ని ప్రవేశపెట్టిన తర్వాత మనం లోగడ ఇంకో ఫెసిలిటీ కూడా చూసాం కదా సార్, క్షమాభిక్షలు ప్రసాదించే రాష్ట్రపతులు కూడా మనకి ఈ దేశానికి వరంగా మనకి దొరికారు కదా. చెప్పలేము, అందుకనే చెప్తున్నాను కదా, రాబోయే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేము. ఈ ప్రభుత్వం అయితే ఎవరికి క్షమాభిక్ష పెట్టట్లేదు. రేపటి రోజు వచ్చేటువంటి ప్రభుత్వాలు బహుశా క్షమాభిక్ష పెట్టేటువంటి సంస్కృతి వాళ్ళలో ఉందంటే మనం చెప్పలేము. ఎందుకంటే మన చట్టం పర్మిట్ చేస్తాం, వాళ్ళకి అధికారాలు ఇచ్చే. కాబట్టి ఇప్పుడు వాళ్ళని రాజీవ్ గాంధీ హత్య చేసినటువంటి వ్యక్తులు బయట తిరుగుతున్నారంటే కనుక అది చట్ట ప్రకారం వదిలిపెట్టారు. కాబట్టి మనం తప్పట్లేదు. ఎందుకంటే కోర్టులో నిర్ణయించే ఎవరిని అజ్మల్ కసాబ్ని ఉరి తీయమని వాళ్ళే నిర్ణయించారు. తర్వాత వీళ్ళని వదిలిపెట్టమని వాళ్ళు నిర్ణయించారు. సో ఆ కన్సిస్టెన్సీ లేదు మనకి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తహవూర్ రాణాకి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందని చెప్పడం చాలా కష్టం. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి అన్ని కూడా మనకు భారతదేశానికి పాకిస్తాన్ ని మళ్ళీ ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రపంచవ్యాప్తంగా చిత్రీకరించడానికి మనకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫటఫ్ లో వీళ్ళని గ్రే లిస్ట్ లో మళ్ళీ మనం తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేయడానికి ఇవన్నీ మనకు కలిసి వస్తాయి. అమెరికా కూడా నిన్ననే మనకు తెలుసు, మనకు ద రెసిస్టెంట్ ఫోర్స్ అన్నటువంటి సంస్థకు వాళ్ళు గ్లోబల్లీ రికగ్నైజ్డ్ టెర్రర్ ఆర్గనైజేషన్ కింద వాళ్ళు దాన్ని డిక్లేర్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎవిడెన్స్ గా చూపించి మళ్ళీ ఫటఫ్ లో వాళ్ళని రిజిస్టర్ లో పెట్టే ప్రయత్నం చేస్తాం మనం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డిప్లొమాటిక్ గా మనం ఏం చేసినా కానీ ప్రతి దేశం కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ల ఆధారంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు టెర్రరిస్ట్ దేశమైనటువంటి పాకిస్తాన్ కి ఇంకా ఆపరేషన్ జరుగుతుండగా
వాళ్ళకి $2.3 బిలియన్ వాళ్ళకి IMF నుంచి లోన్ వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన 10 రోజులకి $40 బిలియన్ వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి లోన్ వచ్చింది. మనకు అసీం మునీర్ ని ఏమో ఆయన లంచ్ కి పిలిచాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి నిజంగా ఎవరి పక్షాన ఉన్నారు, నిజంగా డెమోక్రసీని వీళ్ళు రక్షించే వాళ్ళ కాదా, ఇవన్నీ పెద్ద ప్రశ్నలు పుడతాయి. ఎవరి కుంపటి వాళ్ళదే, మన తంటాలేదో మనం పడాలి. అందుకని మనకు కావాల్సినటువంటి న్యాయం, మన దేశానికి వ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళని మనం ఎలా శిక్షించాలో అలా చేయాలి. ఆఫ్ కోర్స్ డిప్లొమాటిక్ గా మనం చేయాల్సింది చేయాలి. మనం చూస్తున్నాం పాకిస్తాన్ లో ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ని డాసియర్స్ ఇచ్చిన వాళ్ళు ముంబై దాడులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎవరిని ప్రాసిక్యూట్ చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రివెంటివ్ కస్టడీలో ఉన్నారు. ఏదో చిన్న చిన్న నేరాల మీద వాళ్ళు అరెస్ట్ చేశారు, కానీ మెయిన్ ముంబై దాడులకు వీళ్ళకు బాధ్యత ఉన్నది అని చెప్పి వీళ్ళ మీద ఎవరి మీద కేసు లేదు. కాబట్టి రేపటి రోజు ఇప్పుడు ఈ చట్టం ఏదైతే వస్తుందో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు దానికి. ఎందుకంటే వాళ్ళు ఈ చట్టం రాక ముందర వాళ్ళ మీద ఈ టెర్రరిస్ట్ అభియోగాలు ఏమున్నాయో దాని మీద వాళ్ళకి జడ్జిమెంట్ రాలేదు వాళ్ళ మీద. కాబట్టి రేపటి రోజు రాబోతుంది. ఒకవేళ రేపు వాళ్ళు నిర్ణయించి ఈ ఫటాఫ్ నుంచి బయట ఉండాలి, మాకు వరల్డ్ బ్యాంక్, IMF వీళ్ళందరూ భారతదేశం ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి ఏదో చూపించాలి కాబట్టి వీళ్ళ మీద ఉరిశిక్ష వేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే కనుక అప్పుడు ఈ చట్టాలు పనికి వస్తాయి, ఇప్పుడు వేస్తున్న చట్టాలు. ఎందుకంటే వాళ్ళ మీద ఈ రోజు దాకా జడ్జిమెంట్స్ లేవు, ఇది అర్థం చేసుకోవాలి. ఇంతవరకు ఇచ్చింది పాకిస్తాన్ ఏదో చిన్న కేసులు, మన పిక్ పాకెట్ కేసులు లాంటి ఏదో పనికిమాలిన కేసులు వాళ్ళ మీద మోపారు, కానీ అంతకుమించి ఏం లేదు. ప్రివెంటివ్ కస్టడీలోనే ఉన్నారు, అంతకుమించి ఏం లేదు. కాబట్టి రేపటి రోజు వాళ్ళ మీద ఉరిశిక్ష వేయవలసినటువంటి గత్యంతర పరిస్థితి వాళ్ళకి వచ్చిన రోజు వీళ్ళని కాపాడడానికి ఈరోజు చట్టం తీసుకొచ్చారు. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాతనే వాళ్ళ మీద కేసులు, జడ్జిమెంట్స్ రాబోతున్నాయి. కాబట్టి దానివల్ల వాళ్ళకి హాయిగా తప్పించుకుంటారు వాళ్ళు. నేను మీ షోలోనే గతంలో కూడా చెప్పాను, అక్కడ ఒక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా లేదు పాకిస్తాన్. ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ, అదొక్కటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వీళ్ళందరూ వాళ్ళ డివిజన్సే. మనకు రావల్పిండి డివిజన్ ఒకటి ఉంటే, లాహోర్ డివిజన్ ఒకటి ఉంటే, మనకు పెషావర్ డివిజన్ ఒకటి ఉంటే, కరాచీ డివిజన్ ఉంటే, అలాగే లష్కర్ ఇ తోయిబా ఒక డివిజన్, జైషే మహమ్మద్ ఒక డివిజన్. వీళ్ళందరూ కూడా ఆర్మీలో భాగాలే. వాళ్ళకి యూనిఫామ్ లేకుండా ఇంకేదో గడ్డం పెట్టి టోపీలు పెట్టి పంపిస్తారు అంతేగాని ఎవరికి కూడా ఎటువంటి అధికారాలు లేవు. కంప్లీట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, వాళ్ళకి లాజిస్టిక్స్ అన్ని కూడా వాళ్ళ సైన్యమే ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ హఫీజ్ సయీద్ మోహన్ చూస్తే మనం అర్థం అవుతుంది, ఇతనికి ఇంత ప్లానింగ్ చేసే కెపాసిటీ ఉందా అంటే తప్పకుండా లేదు. అంతా ఆర్మీ చేస్తుంది, వీళ్ళు ముందర ఊరికే మర్చిపోయడానికి ముందర పెడుతుంది. నాన్ స్టేట్ యాక్టర్స్ అన్న పదాలు చాలా మంది వాడతారు. పాకిస్తాన్ లో నాన్ స్టేట్ యాక్టర్ ఎవరు కూడా లేదు, అందరూ స్టేట్ యాక్టర్స్. వాళ్ళు ఎలా చెప్తారు అలా వాళ్ళ మాటలు వినేటువంటి వ్యక్తులే. మీరు ఇందాక 2 అంశాలు చెప్పారు సార్. $2.3 బిలియన్ ఏమో IMF ఇచ్చింది, తర్వాత $40 బిలియన్ మీరు అన్నది $40 మిలియన్ IMF ఇచ్చింది. దాంతో బిలియన్ డాలర్స్. దాంతోపాటు దాంతోపాటు అండి మహిళా సాధికారత కోసం అని చెప్పేసి ఇంకొంత ఫండ్ కూడా ఇచ్చారు. అంటే చాలా హాస్యాస్పదమైన విషయం, మహిళలు సాధికారత రెండు అక్కడ ఆ సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేయడానికి అవకాశం లేని దేశంలో వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ తీసుకొచ్చి వీళ్ళు LOC ఎంబడి, అది POJK ఎంబడి 12 క్యాంపులు మళ్ళీ కట్టుకుంటున్నారు వాళ్ళు. అదే వాళ్ళ బహవల్పూర్ టెర్రరిజం యూనివర్సిటీ ఉంది కదా, దానికి అనుబంధ విభాగాలన్నీ కట్టుకుంటున్నారు. మన రాడార్లకి, మన వ్యవస్థలకి, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లకి చిక్కకుండా కట్టుకుంటున్నారు ఆ డబ్బులు తీసుకొచ్చి. అంత కళ్ళు మూసుకుపోయి వాళ్ళకి మహిళా సాధికారత కోసం, అది గ్రాంట్ అండి, లోన్ కాదు, గ్రాంట్. చాలా స్పెసిఫిక్గా ఎలా ఇచ్చారండి ఇచ్చిన వాళ్ళు? అదే చూపిస్తారు కదా వాళ్ళు. ఇన్ఫాక్ట్ మీరు చూసారో లేదో సోషల్ మీడియాలో స్త్రీల యొక్క వాళ్ళకు వచ్చేటువంటి రోగాలను నివారించడానికి కోసం అని చెప్పి ఒక క్యాంప్ పెట్టి వాళ్ళకి ఈ ఏమంటారంటే శానిటరీ ప్యాడ్స్, వాళ్ళకి కావాల్సిన కిట్స్ అని సరఫరా చేస్తున్నటువంటి పాకిస్తాన్ లో ఫోటోగ్రాఫ్, వీడియో ఉంది, సోషల్ మీడియాలో ఉంది. మీరు చూడండి, ఈ గూగుల్ సెర్చ్ చేసి చూడండి. దాంట్లో ఒక్క స్త్రీ కూడా లేదు, అందరూ కూడా పురుషులే ఉన్నారు. పురుషులకు ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఆ దేశం అంతే. వీళ్ళు ఏదో లెక్కలు చూపిస్తారు, మేము ఇన్ని అవి ఇచ్చాము, ఇన్ని ప్యాడ్స్ ఇచ్చాము, ఇదేదో ఇచ్చాము అని చెప్పి లెక్కలు చూపిస్తారు. కానీ వాళ్ళు చేస్తారు. అందరికీ తెలుసు అది పాకిస్తాన్ చేస్తుందని అమెరికాకి తెలియదా? అమెరికా అప్రూవల్ లేనిది IMF లోన్ ఇవ్వగలదా? అమెరికా అప్రూవల్ లేనిది వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వగలదా వాళ్ళకి? ఎందుకంటే పాకిస్తాన్ తోటి అమెరికాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ అవసరం తీరిపోతే అలా పడేసి వెళ్ళిపోతారు. గతంలో కూడా చూసాం మనం, ఆఫ్ఘనిస్తాన్ లో నుంచి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ తోటి మళ్ళీ తిరిగి చూడలేదు. జో బైడెన్ 4 సంవత్సరాల ఆయన పాలనలో ఒక్కసారి కూడా వాళ్ళ రాష్ట్రపతికి కానీ
వాళ్ళ ప్రధానమంత్రి గాని ఫోన్ చేసి మాట్లాడలేదు. ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఇమ్రాన్ ఖాన్ రాలేదు, షహబాజ్ షరీఫ్ రాలేదు. వాళ్ళని వైట్ హౌస్ పిలవడం గాని, అక్కడ కలవడం గాని ఏమీ చేయలేదు. అంటే ఆయనకి ఇప్పుడు నోబెల్ వాళ్ళ బహుమతి అక్కర్లేదు కదండి, ఈయనకంటే కావాలి కాబట్టి పిలుచుకున్నాడు, భోజనం పెట్టి 1000 రూపాయలు ఇచ్చి పంపించాడు. అది దానికి ఇరాన్ మీద వాళ్ళు ఆపరేషన్ చేయాలి కాబట్టి ఆయన అవసరం వచ్చింది పిలిచాడు. లేకపోతే అది. ఈయన కూడా పట్టదు. ఉమ్, ఈయన ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి చాలా గ్రేట్ ఫెంటాస్టిక్ గాయ్ అంటుంటాడు ఆయన ట్రంప్. ట్రంప్ ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ఆయనకు ద్వేషం లేదు. ఆయన అవసరాలకు వాడుకునేటువంటి వ్యక్తి, అంతకు మించి ఏమీ లేదు. రైట్. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇరాన్ ని హ్యాండిల్ చేయాలి కాబట్టి. కాబట్టి వాళ్ళ ఎయిర్ స్పేస్ వాడుకునే కొట్టారు. మనకు అక్కడ ఫోర్దోలో కొట్టినటువంటి ఏదైతే మనకు బంకర్ బస్టర్స్ బాంబ్స్ కొట్టారో, అది మనం చూస్తే మీకు మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. అది పాకిస్తాన్ ఎయిర్ పాకిస్తాన్ స్పేస్ ఎయిర్ మీదనే స్పేస్ వెళ్ళి వాడు కొట్టారు. అక్కడ బలూచిస్తాన్ మీద వెళ్ళి కొట్టారు. ఎందుకంటే మిగతా వెస్ట్ ఏషియా దేశాలలో వాళ్ళ ఎయిర్ స్పేస్ వాడుకుంటే గనక అక్కడ వాళ్ళకి అంతర్గతంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇరాన్ వాళ్ళని దోషిగా పెట్టి వాళ్ళ మీద ఏదో కక్ష సాధింపులు లాంటివి జరుగుతాయి. కాబట్టి ఏ దేశం మీద వాళ్ళు ఏ స్పేస్ వాడుకోలేదు. భారతదేశం స్పేస్ వాడుకున్నట్టు పాకిస్తాన్ ప్రొపగండా చేసింది. కానీ చాలా స్పష్టంగా క్లారిటీ అమెరికా కూడా ఇచ్చింది, మనం కూడా ఇచ్చాము. మన ఎయిర్ స్పేస్ వాడుకోలేదు వాళ్ళు గువామ్ నుంచి ఆల్మోస్ట్ మినసోటా అక్కడి నుంచి అమెరికా నుంచి బయలుదేరి గువామ్ దగ్గర ఎక్కడో రీఫ్యూలింగ్ చేస్తున్నారు. దారిపడి వాళ్ళకి 30 ఎయిర్ క్రాఫ్ట్స్ రీఫ్యూలింగ్ చేశాయి B-2 బాంబర్స్ కి. అవి వచ్చి ఒక్క పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మాత్రం వాడుకున్నారు. వాళ్ళు వెళ్ళి కొట్టొచ్చారు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఉంది. ఎప్పుడప్పుడు వాళ్ళకి అమెరికాకు అవసరం ఉందో అప్పుడు వాడుకుంటారు వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ అమెరికాకు ఎందుకు అవసరం అంటే కనుక చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించారు. చైనా సిపిఈసి పేరిట వాళ్ళకు వార్మ్ వాటర్స్ అండ్ యాక్సెస్ కావాలి. చాలా పెద్ద చర్చ యాక్చువల్ గా. మలక్కా స్ట్రేట్ లో వాళ్ళకి ఎప్పుడు భయం ఉంది చైనాకు. ఎందుకంటే వాళ్ళని కనుక మనం అమెరికా భారతదేశం ఇద్దరు కలిసి మలక్కా స్ట్రేట్స్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ ప్రాంతం సింగపూర్ నుంచి వెళ్ళాలి. 80% వాళ్ళ వాణిజ్యం అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. అక్కడ మనం కనుక కాపుగాజాన్ని ఆపగలిగితే చైనా ఎకానమీ మొత్తం కుదేరు. ఆ భయంతో వాళ్ళు సిపిఈసి అని, తర్వాత ఇరాన్ తోటి ఇటువంటి వాళ్ళు ఒప్పందాలు పెట్టుకున్నారు. అంటే దీని నుంచి తప్పించుకోవడానికి. అలాగే మనకు మియన్మార్ తో పెట్టుకున్నారు వాళ్ళు. మియన్మార్ లో కూడా వాళ్ళు దీన్ని బైపాస్ చేయడానికి పెట్టుకున్నారు వాళ్ళు. ఇటువంటి ఒప్పందాలు చేస్తున్నారు. అమెరికా ఏంటంటే కనుక మళ్ళీ చైనాకు ఇటువంటి సముద్రాలకు యాక్సెస్ ఉండకూడదు అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. భారతదేశం మీద వ్యతిరేకత కాదు, పాకిస్తాన్ మీద ప్రేమ తోమ ఏమీ లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం అమెరికా చేస్తుంది. మనకు చైనా చూస్తే కనుక 2 చైన్స్ ఆఫ్ ఐలాండ్స్ వాళ్ళని ఆపుతున్నాయి. ఫస్ట్ చైన్ వచ్చి జపాన్, టైవాన్, ఫిలిప్పైన్స్. ఇవి చైనా యొక్క నేవీని పెసిఫిక్ ఓషన్ లో వెళ్లకుండా ఆపుతున్నాయి. దాని వెనకాల ఉన్నటువంటి వనువాటు, కిరిబాటి, మార్షల్ ఐలాండ్స్, గువామ్, ఇటువంటివి ఇంకా చాలా దీవులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. ఈ 2 చైన్ ఆఫ్ ఐలాండ్స్ వాళ్ళని ఆపుతున్నాయి. కాబట్టి వాళ్ళకు వార్మ్ వాటర్స్ కావాలి, ఫ్రీ యాక్సెస్ కావాలి. అదే అరేబియన్ సీనో, బే ఆఫ్ బెంగాల్ వాళ్ళకి యాక్సెస్ కావాలి. దాన్ని డినోట్ చేయడానికి అమెరికా ఈ ప్రయత్నాలు చేస్తోంది. షేక్ హసీనా చైనాకి దగ్గర అవుతుంది కాబట్టి చైనా తీసేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. డీప్ స్టేట్ ఇవన్నీ కూడా అమెరికా ఇంట్రెస్ట్ ఆధారంగా చేస్తుంది. మనతోటి ఏదో ప్రేమనో మనకు వ్యతిరేకంగా ఒకసారి డాక్టర్ రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు, సో దీని వెనకాల అంటే ఆ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ వెనకాల వాళ్ళకున్న ఉద్దేశాలు లేదా దురుద్దేశాలు అన్నీ మేనిఫెస్ట్ అయినాయి. సరే, ఏదైనా అంత తొందరగాను తేలిగ్గానే అయ్యే వ్యవహారం అయితే కాదు. వాళ్ళని ఎప్పటికీ వాళ్ళు మనకు అప్పగిస్తారు.